ఎంతో సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా ఆర్కిడ్స్ని పెంచుకోవడం, వాటిని ఫస్ట్ రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. అండ్ ఆర్కిడ్స్ కేర్ చాలా సింపుల్ అనమాట. వాటర్ కూడా చాలా తక్కువగా తీసుకుంటాయి అవి. కాకపోతే నేను ఇది 15th గ్రాండ్ నర్సరీ మేళాలో ఉండి తీసుకున్నాను. తీసుకొచ్చినప్పుడు చూసారు కదా, మీకు కనపడుతుంది కదా, చాలా డీహైడ్రేటెడ్ ఉన్నాయి. అవి మెయింటెనెన్స్ కోసం సరిగ్గా వాటర్ ఇవ్వలేదు వాటికి. కాకపోతే ఈ స్టాక్ లైఫ్ చాలా ఎక్కువ కాబట్టి ఆ ఫ్లవర్స్ అలా ఉన్నాయి. చాలా అంటే చాలా డీహైడ్రేట్ అయ్యి ఉన్నాయి. అండ్ ఆర్కిడ్స్ అన్నవి మట్టి, కోకోపీట్ ఏమీ అవసరం లేదు, ఇలాగే పెడతారు కోకోనట్ షెల్లో. అండ్ ఆ రూట్స్ అన్నవి ఎప్పుడు అర్త్ లోపలికి వెళ్ళవు, పైకే పెరుగుతాయి. బికాజ్ ఇవన్నీ ఏరియల్ రూట్స్ అనమాట. రెయిన్ ఫారెస్ట్లో ఇవి పెద్ద పెద్ద ట్రీస్ పైన బ్రతుకుతూ ఉంటాయి. ఇవేమీ పారాసిటికల్ ప్లాంట్స్ అయితే కావు. అవి సెల్ఫ్గానే సెల్ఫ్ సఫిషియంట్ అండ్ ఫోటోసింథసిస్ కూడా జరుగుతుంది. ఫస్ట్ అయితే వీటిని రీపాట్ చేయాలి అండ్ వాటర్ బాగా ఇవ్వాలి ఈరోజు. సో నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇవి చాలా ఎండిపోయి మాత్రం ఉన్నాయి, డల్గా మాత్రం ఉన్నాయి. సో ఇంట్లో ఉన్న పాట్స్ని నేను ఆర్కిడ్ పాట్స్ లాగా ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ పాట్స్ హ్యాంగింగ్ పాట్స్, యాక్చువల్గా నేను వీటిని ఆర్కిడ్ పాట్స్గా కన్వర్ట్ చేసి వాటికి ఫస్ట్ రిపోర్ట్ చేస్తాను, మీకు చూపిస్తాను ఎంతో ఈజీగా చేసేయచ్చు. సో ఫస్ట్ ఏదైనా నైఫ్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా ఇలా స్టవ్ పైన బాగా హాట్ చేసినాక ఇంత కొద్దిగా ఒక 1 minute హీట్ అయిందంటే సరిపోతుంది. బాగా హీట్ చేసి ఈ పాట్ పైన ఇలా పెట్టేస్తే సరిపోతుంది. అది మనకి ఇట్లా డ్రైన్ హోల్స్ అనేవి చాలా పెద్ద పెద్దగా ఉండాలి. ఆర్కిడ్స్కి బాగా ఎయిర్ సర్క్యులేషన్ కావచ్చు, వాటర్ డ్రైనింగ్ కావచ్చు, చాలా ఎక్కువగా ఉండాలి. బికాస్ దే డోంట్ టేక్ మచ్ వాటర్. కాకపోతే అవి చాలా రోజులు అయినట్టుంది వాటర్ ఇవ్వక, అందుకే బాగా స్టాక్స్ ఎండిపోయి ఉన్నాయి. సో నేను ఇలా అన్నీ పెద్ద పెద్ద డ్రైన్ హోల్స్ తయారు చేసేసుకున్నాను. ఏదో ఒకటి ఇంట్లో ఉన్న వాటితోటి ఇప్పుడు ప్రజెంట్ వాటిని సర్వైవ్ చేయాలి కాబట్టి ఇవి రెడీ చేసేసాను. బాగా డ్రైన్ హోల్స్ పెట్టాను. మీ దగ్గర కూడా ఏమైనా పాట్స్ ఉంటే, ఆర్కిడ్స్ ఉంటే ఇలా చేసుకోవచ్చు, చాలా సింపుల్. ఎక్కువ అయినంత వరకు మ్యాక్సిమం హోల్స్ అయితే పెట్టాలి, సో దట్ ఆక్సిజన్ సర్క్యులేట్ అవుతూ ఉండాలి. సో వాళ్ళు చిన్న నెట్వర్క్ లాంటి పాట్స్ తోటే నాకు ఇచ్చారు కాబట్టి ఫస్ట్ నేను అది రూట్కి డ్యామేజ్ కాకుండా అవన్నీ కట్ చేస్తున్నాను అనమాట. ఆ పాట్ని, ఆ చిన్న నర్సరీ పాట్ని కట్ చేస్తున్నాను. మళ్ళీ ఎయిర్కి ఆ రూట్కి ఏమి డ్యామేజ్ కాకుండానే చేస్తున్నాను. సో తీసేసాను. దాని కింద కోకోనట్ షెల్లే ఉంది. సో దీన్ని ఇలా తీసేసి ఇప్పుడు ఏదన్నా ఒక పాట్లో రిపోర్ట్ చేస్తాను. సో నా దగ్గర కొంచెము ఇలాగే కోల్ ఉందన్నమాట, బొగ్గు పీసెస్. నేను పైన చెట్లు అవి కట్టింగ్ చేసినప్పుడు, ట్రిమ్మింగ్ చేసినప్పుడు వాటిని తీసుకెళ్ళి కింద కాల్చేస్తుంటే అవి తయారవుతూ ఉంటాయి కదా. సో అవి కూడా తీసుకొచ్చి యూస్ చేస్తున్నాం అన్నమాట, వేస్ట్ ఏం లేదు. సో ప్లాంట్స్ ఉండటం వల్ల వేస్ట్ అన్నది ఉండదు, రీసైకిల్ జరుగుతూనే ఉంటాయి. అందరికీ తెలిసిందే, మ్యాటర్ ఈస్ నైదర్ క్రియేటెడ్ ఆర్ నాట్ డిస్ట్రాయిడ్. ఎనర్జీ రీసైకిల్ అవుతూనే ఉంటుంది. సో కింద కొంచెము బొగ్గు పీసెస్ పెట్టేసినాక ఇది యాస్టీస్, కోకోనట్ షెల్ యాస్టీస్ అలా పెట్టేసి దానిపైన మిగిలిన బొగ్గు పీసెస్ అరేంజ్ చేశాను అనమాట. బట్ ఇది పాటింగ్ మిక్స్ ఎంత లైట్ పాటింగ్ మిక్స్ అంటే ఇది హోల్డ్ అవటం, పాపం పడిపోతే పడిపోవచ్చు. అందులో ప్లాంట్ కూడా చాలా డీహైడ్రేట్ ఉంది. సో ఇప్పుడు నేను దాని మీద లైట్గా కొద్దిగా వెయిట్ అన్నది పెడదాం అనుకుంటున్నాను, సో దట్ అది బ్యాలెన్స్ అవుతుంది, అది విత్ స్టాండ్ అయ్యే వరకు. ఇలా ఒక చిన్న సైడ్కి రూట్కి డ్యామేజ్ కాకుండా చుట్టూ కొంచెం బిగ్ సైజ్ స్టోన్స్. యాక్చువల్గా ఈ ఆర్కిడ్స్ అన్నవి ఇలాగే నాచు మీద పెరుగుతూ ఉంటాయి అన్నమాట.
అవి వాటర్ పోసినప్పుడు నాచు మీదనే ఆ పెద్ద పెద్ద ట్రీస్ పైన వాటర్ పడుతూ ఉంటే ఆ వాటర్ డ్రాప్లెట్స్ వీటి మీద పడి అవి హ్యాపీగా అనమాట గ్రోత్. సో ఇవన్నీ ఫస్ట్ అన్నీ తీసుకొచ్చినవన్నీ అలా ఒకదాని పక్కన ఒకటి ఇవాళే పాటింగ్ చేశాను కాబట్టి ఫుల్ వాటర్ ఇచ్చేస్తున్నాను. డైలీ ఏం అవసరం లేదు. ఇది బాగా హెల్దీ అయ్యే వరకు మాత్రం ఇస్తాను. ఇది 2 కలర్డ్, ఇది వైట్. ఈ పర్పుల్ నేను నా దగ్గర చాలా రోజులు మెట్టి ఉంటుంది, ఆల్రెడీ దీన్ని అప్డేట్ చేశాను. ఇవి కొత్తవి అనమాట, ఇవన్నీ 2 కలర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వీటిని అన్నిటిని మ్యాంగో ట్రీ కింద పెట్టాను. చాలా బాగున్నాయి కదా. కాకపోతే ట్రావెల్ చేసి పాప అక్కడ వాటర్ లేక చాలా చాలా సిక్ ఉన్నాయి. అవి నో ప్రాబ్లం సెట్ అయిపోతాయి వితిన్ 2 to 3 days. సో ఎంతో ఈజీగా మాత్రం ఆర్కిడ్ ప్లాంట్స్ని ఇంట్లోనే పెంచుకోవచ్చు. అది ఏమీ పెద్ద కష్టమైన పని కాదు. ఎడీనియమ్స్, ఆర్కిడ్స్ విత్ లెస్ వాటర్ ఈజీగా పెంచుకోవచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.